కర్నూలు జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతంలోని లింగాల మండలం లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి రాంపూర్ పెంటలో గత 4 రోజుల క్రితం అనుమానాస్పదంగా రాంపూర్ పెంటకు చెందినటువంటి చిగుర్ల రాముడు అనేటువంటి యువకుడు చెట్టుకు ఉరి వేసుకొని బలర్మరణం చెందినటువంటి సంఘటనపై దిశ ద్వారా వెలుగులోకి వచ్చి రావడంతో రాంపూర్ పెంటలో నిజంగా ఏం జరిగింది ఆ గ్రౌండ్ రిపోర్ట్ తెచ్చుకోవడానికి దిశ రాంపూర్ పెంటకు రావడం జరిగింది. రాంపూర్ పెంటలో గత 4 రోజుల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందిన చిగుర్ల రాముడు అనే యువకుడిపైన నిజ నిర్ధారణ కోసం ఈరోజు ప్రజా సంఘాల నాయకులు రాంపూర్ పెంటకు రావడం జరిగింది. వాళ్ళ పరిశీలనలో ఏం జరిగిందో వారిని అడిగి తెలుసుకుందాం. ఈ క్రమంలో ప్రజా సంఘాల నాయకులు మాట్లాడతాం. నా పేరు జక్క బాలయ్య, పౌర హక్కుల సంఘం ఉమ్మడి జిల్లా కార్యదర్శి. ఇక్కడ చిగుళ్ళ రాములు సన్న పెదబయ్య అన్న కుమారుడు చనిపోయిందంటే దాని విషయంలో ఎందుకు చనిపోయిండు, కారణాలు ఏంటని నిజ నిర్ధారణకు మా పౌర హక్కుల సంఘం తరఫున ప్రజా సంఘాల తరఫున ఇక్కడ రావడం జరిగింది. ఆ నిజ నిర్ధారణలో భాగంగా కుటుంబ సభ్యులను అందరినీ అడిగి విచారించగా అతని మృతిపై స్కూల్లో జరిగిన కారణాలు కొన్ని ఉండవని అనుమానాలు వెలుగుచ్చిండ్రు. ఇటువంటి అనుమానాలు మొత్తం కూడా నివృత్తి చేయవలసిన అవసరం ప్రభుత్వాన్ని ఉంది. ప్రభుత్వం కానీ, జిల్లా కలెక్టర్ కానీ, పోలీసులు కానీ ఎంక్వైరీ చేసి ఎందుకు దానికి బాధ్యులు ఏం బాధ్యులో దానికి గల కారణాలు ఖచ్చితంగా వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే ఈ మృతి శిశు మందిర్లో కారణం అని అంటుంది కాబట్టి ప్రైవేట్ స్కూల్కి పోవడానికి కారణం ఇక్కడ ఉన్న పిఓ పట్టించుకోకపోవడం వల్ల పిఓ ఇక్కడ ఉన్న విద్యార్థులను ఎవరిని పీటీసీ స్కూల్లో చేర్పించకపోగా ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ అయ్యి వివిధ కారణాల వల్ల హైదరాబాద్లో చదివిన ఒక విద్యార్థి చనిపోయిండు. ఈ విద్యార్థి ఆత్మహత్యలు చేసుకుంటుండ్రు. బయటికి పోయి చదవలేక ఇబ్బంది పడి అందరూ డ్రాప్అవుట్స్గా మిగిలినరు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఒక విద్యార్థి కూడా ఇంటర్ పాస్ అయిన విద్యార్థి కానీ, డిగ్రీ పాస్ అయిన విద్యార్థులు కానీ లేరు. కాబట్టి ఈ పిఓ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండ్రు. వీళ్ళ చదువు విషయంలో కానీ, వ్యవసాయం విషయంలో కానీ, వ్యవసాయంలో ఏ పెంటలు కూడా ఒక్క భూమి కూడా ఎకరా భూమి కూడా వ్యవసాయం చేయకుండా పిఓ చేస్తుండు. ఆయన డిఎఫ్ఓ కావడం నుంచే వ్యవసాయం చేయకుండా వ్యవసాయాన్ని బీడు భూములుగా మార్చి దాన్ని జీపీఎస్ సర్వే ద్వారా ఇదంతా ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి ఫారెస్ట్లో కలిపి రెవెన్యూ భూములను కూడా ఫారెస్ట్ భూములుగా చూపించి అంతా కూడా బీడులుగా మార్చిండు. కాబట్టి ఈయన డిఎఫ్ఓ ఉండడం వల్లనే ఇక్కడ నుంచి చెంచులు వ్యవసాయం చేయలేకపోతుండ్రు, ఎక్కడ అభివృద్ధి చెందలేకపోతుండ్రు. కాబట్టి ఈ డిఎఫ్ఓను పిఓ నుంచి తొలగించాలి, లేదంటే డిఎఫ్ఓగా తొలగించి పిఓగా ఉంచాలి, లేదంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ను నియమించి వీళ్ళ చెంచుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అలాగే లక్ష్మీనారాయణ గారు ఈరోజు రాంపూర్ పెంటకు రావడం జరిగింది. మా చెంచు కమ్యూనిటీ నుంచి ఇక్కడ చిగుర్ల రాములు సన్న పెద్దబాయ్ అన్న చనిపోవడం జరిగింది. కమ్యూనిటీ నుంచి ఎందుకు చనిపోతున్నారు, ఏంటి అసలు ఏ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోతున్నారు అని మోటివేషన్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చి. అంటే అసలు ఏంది అసలైన కారణాలు ఏంటి, ఇలా చనిపోతూ ఉంటే చెంచు జనాభా ఉండేదే తక్కువ, మళ్ళీ వీళ్ళందరూ ఎందుకు చనిపోతున్నారని తెలుసుకోవడం జరిగింది. ఇలా జరగకూడదు, అవేర్నెస్ అంటే చదువుకోవాలి, మంచిగా చదువుకుంటే అందరు బాగుంటుంది, దానికంటూ ప్రత్యేకంగా ఐటీడీఏ అనేది ఏర్పాటు చేయాలి. గతంలో మన ఏపీ ఉన్నప్పుడు అన్ని సౌకర్యాలు బాగున్నాయి, ఇప్పుడు ఏవి కూడా బాగలేవు. అన్నీ కూడా ఐటీడీఏను నెలకొల్పిందే చెంచులకు, కానీ దాంట్లో వాళ్ళకు ప్రత్యేక స్థానం లేకుండా వెళ్ళిపోయి అన్ని పక్కదారులు పట్టడం అనేది జరుగుతుంది. దీని సవ్యంగా జరపడానికి మంచి ఒక ఐఏఎస్ అధికారిని చెప్పించి ఇట్లా నిరుద్యోగులు ఎంతోమంది గతంలో అసలు చెంచులే చదివిపోయేవాళ్ళు, ఇప్పుడు చదువుకున్న అవకాశాలు లేక ఎంతోమంది రోడ్డున పడి చాలామంది ఉన్నారు. అన్ని అవకాశాలు కల్పిస్తూ వాళ్ళకే ప్రత్యేకంగా అన్ని అవేర్నెస్ తెస్తూ వాళ్ళని డెవలప్ చేయాల్సిందిగా కోరుతున్నాం. నేను ఫోన్ చేసి ఎత్తిన సార్, ఎత్తి మాట్లాడితే హలో అన్న నకరాలు పడుతున్న వారా నువ్వు ఆయన బెదిరించారు సార్. అయితే మీది ఎవరంటే మాది రాంపూర్పేట అని చెప్పిన సార్. చెప్పినా కూడా మొన్న హైదరాబాద్ అని చెప్పినావు, నిన్న నమ్మ మళ్ళా తిరుగుతామని చెప్పినావు,
మళ్ళీ రోజు రాంపూర్పేట అని చెప్తున్నావారా అన్నారు సార్. అయితే ఇంకా ఆయన ఉండి నువ్వు ఏడ ఉన్నా సరే కానీ పోలీసులను పంపించి బొక్కలు ఇరిగేసాను ఇస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసింది సార్. ఎవరైనా ఏమో సార్ తెలియదు. పేరు అడగలేదు సార్. రాముడు మా పిల్లగాడు దీనికి చూడు అక్కడ చూడు నాతో ఆమె రప్పిస్తున్నట్టుంది. మాకు చెప్పకుండా తెలియకుండా ఆయన బస్ స్టాండ్కి పోయి కలెక్షన్ బస్ స్టాండ్లో పోయి ఉరికిట్టుకొని చెప్తున్నాడు సార్. ఎవరు మాకు ఆ విషయాలు ఉంటాం చెప్పలేడు. అట్లా ఏం వాళ్ళు ఫోన్ చేసి భయపెట్టి అట్లా ఆయన్ని ఇంకా అట్లా ఇబ్బంది పెట్టినారు సార్. ఇంకా ఇంటిని పట్టుకోలేక మాకు తట్టుకోలేక బస్ స్టాండ్లో కలెక్షన్ బస్ స్టాండ్లో పోయి చెప్తున్నాడు సార్ ఉరికిట్టుకొని. సార్ వేరే వాళ్ళు ఎవరో మాకు తెలియదు సార్. బయటనే జరిగింది సార్. ఇది ఇంట్లో జరగలేదు సార్ ఈ విషయం. కృష్ణవేణి సార్ అంటే ఆమె పేరు కృష్ణవేణి సార్. మాకు తెలియదు. అట్లా అని మా పిల్లగాడు నాకు చెప్పలేదు సార్. మా ఏరియా వాళ్ళకి చెప్తున్నాడు. ఇంకా నాకు చచ్చిపోయినాక మళ్ళీ ఫోన్లు చేస్తాం సార్. వాళ్ళు ఫోన్లు చేస్తుంటే ఇంకా మేము ఎవరైనా మాట్లాడితే అప్పుడే మల్లాపూర్ అంటావు, అప్పుడే రాంపూర్ అంటావు, అప్పుడే హైదరాబాద్ అంటావు, నీకు గుడ్డగిన బలిసిన పోయి నీకు నకరాలు తింటున్నావా, పోలీసులను తొలగేసి కొడుక తొక్కిస్తా అని భయపెట్టినారంట సార్. భయపెట్టి ఇంకా ఇప్పుడు ఇంకా మీ మాట కూడా అట్లా మాట్లాడారు. ఇంకా ఆడగా కట్ చేసి వాళ్ళ నెంబర్ అయితే రాసినాం సార్. రాసుకొని ఇంకా లింగాల వేసేసారు. వాట్సాప్లో పంపించారు సార్. ఇచ్చిరంట సార్, భయపెట్టిండ్రు సార్. ఫోన్ చేసారు సార్. మాకు ఫోన్ చేశారు సార్. వాళ్ళు ఇద్దరు పోయిండ్రు సార్. పోయిన తర్వాత ఇంకా ఆమె అక్కడ పోయింది, ఈ బాబేమో ఇక్కడ వచ్చిండు సార్. మా తమ్ముడు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళేమో ఫోన్ చేసారు సార్. ఫోన్ చేసి ఇంకా ఒక ఆ పిల్లగానే అడుగుతారు సార్. వాళ్ళు అడుగుతుంటే నేనుండి మా తమ్ముడు వాగుకుపోయాడు ఇట్లా అని నేను చెప్పిన సార్. అయితే రాముడు వచ్చినాక ఫోన్ చెప్పి అది అని మాట్లాడేస్తారు వాళ్ళు. మాట్లాడిన తర్వాత ఆ పిల్లగాడు ఇంకా అప్పటికి మా రూమ్లో పండుకున్నాడు సార్. పిల్లగాడ పండుకున్న తర్వాత ఆ పిల్లగాడికి చెప్పిన సార్. నేను చెప్తే ఇంకా ఆ పిల్లగాడు ఉండి అదే నెంబర్ తీసుకొని చెట్టు కింద పోయి ఫోన్ చేసింది సార్. ఫోన్ చేస్తే ఇంకా వాళ్ళు ఏమేమి మాట్లాడిండ్రో ఇంకా ఆ పిల్లగాడికి మాటలు వస్తలేదు సార్. సరిగ్గా ఇంకా మాట్లాడలేక ఫోన్ కట్ చేసిండు సార్. కట్ చేసి ఇంకా వచ్చి మాకు చెప్పిండు సార్. ఆ పిల్లగాడిని ఏమని చెప్పి అన్న ఇట్లా ఫోన్ చేస్తారు, ఇట్లా భయపెడుతారు అన్న వాళ్ళు, అసలు నాకు మాట్లాడడానికి వస్తలే, అసలు ఏం మాట్లాడాలి నాకు అర్థమవుతలేదు అని చెప్పింది సార్. అట్లా ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ చదువు మానేసి తిరుగుతున్నటువంటి వివిధ పెంటలలో విద్యార్థులను తీసుకెళ్ళి గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆశ్రమ పాఠశాలలు, ఐటీడీఏ, గురుకులము ఇట్లా చదివించాలి, వాళ్ళ జీవితాలు బాగుపరచాలి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాము. నల్లమల్ల అటవీ ప్రాంతంలోని రాంపూర్పేటలో జరిగినటువంటి చిగుర్ల రాముడు అనుమానాస్పద మృతిపై దిశా పత్రిక ద్వారా వెలుగులోకి రావడంతో అటు పోలీస్ యంత్రాంగము ఇటు ప్రజా సంఘాల నాయకులు రాంపూర్పేటను శనివారం రోజు సందర్శించడం జరిగింది. దీనికి నిజంగా జరిగినటువంటి లోతైన విషయాలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నము ఇటు ప్రజా సంఘాలు, పోలీసులు రంగం ఆ దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రజా సంఘాల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఐటీడీఏ పీఓ విద్యార్థుల పట్ల సరైనటువంటి దృష్టి కేంద్రీకరించకపోవడం అనేది ఒక కారణంగా చెప్తా ఉన్నారు. అలాగే ఈ విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళలో చదవడానికి కారణం ఏంది, ఉన్నటువంటి ఐటీడీఏ స్కూళ్ళల్లో మరి ఎందుకు విద్యార్థులు చేరట్లేదు అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనటువంటి విద్యార్థి చనిపోవడానికి కారణమైనటువంటి విషయాలన్నీ కూడా ఇటు ప్రభుత్వము, పోలీసు యంత్రాంగం మరి నిజ నిర్ధారణ చేసి అసలు విషయాన్ని బయటికి తీసి ఆ కుటుంబానికి సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఈ విద్యార్థి మృతి పట్ల ఒక సంచలనంగా లేచిందనేది తెలుస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ అసలు విషయం బయటకు రావాలని అందరూ భావిస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా ఒక విషాదవనంలో ఉన్నారు. ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో, గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఆ అసలు విషయాలు కుటుంబ సభ్యుల నుంచి తెలుసుకోవడానికి గ్రౌండ్ రిపోర్ట్లో దిశ ఈరోజు పరిశీలించడం జరిగింది, వారితో మాట్లాడడం జరిగింది. నగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట దిశ రిపోర్టర్ ఇన్ఛార్జి మంచాల లక్ష్మీపతి.